పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అఖిలపక్ష ఎంపీలతో సమావేశమైన భట్టి వివిధ శాఖలకు సంబంధించిన 47 అంశాలపై వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రజాభవన్లో జరిగిన ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశంపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సిఎస్ రామకృష్ణరావు హాజరయ్యారు. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అంశాలపైన చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలపై ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులో నిధుల మంజూరుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న ఫైళ్ల పురోగతికి సంబంధించిన సమాచారాన్ని పార్టీ ఎంపీలకు అందజేశారు భట్టి. పార్లమెంట్ సభ్యులందరూ పార్లమెంట్ లో ఏకగ్రీవంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.